ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రస్య నిభ్యే చ రాహవే కేతవే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ మాత్రే నమః. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో శోభకృతనామ సంవత్సరంలో చివరి మాసం అనగా మార్చి నెలలో గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశి వారికి ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఉద్యోగ వ్యాపారాలు ఎలా ఉండబోతున్నాయి, విద్యార్థులకు విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనే అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అలాగే ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఎటువంటి పరిహారాలు చేయాలి అనే విషయం కూడా తెలుసుకుందాం. ఈ ఫలితాలు మార్చి 1, 2024 నుండి 31/3/24 వరకు, అంటే శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం మాఘమాసం కృష్ణ షష్ఠి శుక్రవారం నుండి ఫాల్గుణ మాసం కృష్ణ సప్తమి ఆదివారం వరకు వర్తిస్తాయి. ఫలితాలకు వెళ్లే ముందు ఈ మాసంలో గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. ఎందుకంటే ఈ మాసంలో అనేక గ్రహాలు రాశులు కూడా మారుతున్నాయి, అనేక గ్రహాలు సంయోగాలు కూడా జరుగుతున్నాయి. చూస్తే మేషరాశిలో గురు సంచారం జరుగుతుంది. అలాగే కన్యలో కేతువు, మకరంలో కుజుడు మార్చి 14 దాకా, తదుపరి కుంభరాశిలో సంచారం, కుంభంలో బుధుడు మార్చి 6 వరకు, తదుపరి మీనరాశిలో సంచారం, అలాగే కుంభంలో రవి మార్చి 13 వరకు, తదుపరి మీనరాశిలో, శని సంచారం కుంభరాశిలో, శుక్ర సంచారం కూడా కుంభరాశిలోనే ఉంది. అంటే కుంభరాశిలో ఆల్మోస్ట్ 5 గ్రహాలు సంయోగం జరగబోతున్నాయి, కలిసిపోతున్నాయి ఈ మాసంలో. మీనంలో రాహు సంచారం, చంద్రుడు తులారాశిలోని స్వాతి నక్షత్రం నుండి బయలుదేరి అన్ని రాశుల మీదుగా పూర్తి చేసుకొని 27 నక్షత్రాలు కూడా పూర్తి చేసి ధనుస్సు రాశిలో మూలా నక్షత్రం సంచారాన్ని ఈ మాసంలో పూర్తి చేస్తున్నాడు. అలాగే ఈ మాసంలో ముఖ్యమైన పండుగలు మార్చి 8వ తారీఖు మహాశివరాత్రి, 14వ తారీఖు నాడు మీన సంక్రమణం, మార్చి 24 కామదహనం, మార్చి 26 హోలీ పూర్ణిమ. కాబట్టి ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ మార్చి నెల ఎలా ఉండబోతుందనే విషయం తెలుసుకుందాం. ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు వాళ్ళు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారిని ధనుస్సు రాశి అవుతుంది. రాశ్యాధిపతి గురువు. ఈ మాసం మొత్తం అంతా కూడా రాశ్యాధిపతి చతుర్థాధిపతి అయిన గురువు పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు. పంచమ స్థానంలో సంచారం చేస్తూ లాభస్థానం పైన దృష్టి కలిగి ఉన్నాడు. అలాగే పంచమ భావం పైన, లగ్నం మీద కూడా, రాశిపైన కూడా దృష్టి కలిగి ఉన్నాడు. దీనివలన ఈ మాసం మీకు చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. అలాగే గోచార గ్రహాలు 5 గ్రహాలు ఈ మాసంలో మీకు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. లగ్నాధిపతి పంచమ స్థానంలో చాలా సుఫలితాలు ఇస్తున్నాడని చెప్పవచ్చు. పుత్ర సంబంధమైన విషయాల్లో మంచి బాగుంటుంది, విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది, సజ్జన సాంగత్యం లభిస్తుంది మీకు. అలాగే అధికారుల వలన మంచి ఆదరణ లభించడం, ఐశ్వర్యం, అలాగే నగ భూషణ లాభం, అంటే ఆభరణాలు కొనుగోలే సమస్య చక్కగా అనిపిస్తుంది, కార్యసిద్ధి, బంధుమిత్రుల చక్కగా సహాయ సహకారాలు లభిస్తాయి, తీర్థయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే భాగ్యాధిపతి కూడా మనకి 3వ స్థానంలో సంచారం. భాగ్యాధిపతి 3వ స్థానంలో సంచారం చేసినప్పుడు కూడా చాలా మటుకు అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి. ఎందుకంటే శరీర ఆరోగ్యం బాగుంటుంది, మనసు కూడా చాలా ఉల్లాసంగా, ఉత్సాహంగా, బంధువుల మిత్రులతో కలిసి ఆనందం గడపడం, ధనప్రాప్తి, సంతాన సంబంధమైన సౌఖ్యాన్ని కూడా ఈ మాసంలో చక్కగా ధనుస్సు రాశి వారు పొందుతారు. అన్ని విషయాల గురించి కార్యానుకూలంగా పెరుగుతుందని చెప్పవచ్చు. దూర స్నేహితుల్ని కలుసుకోవడం కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. ఈ ధనుస్సు రాశి వారికి చూసినప్పుడు మీకు ఈ సమయంలో సోదర సోదరి వాళ్ళతో కలపడం చక్కగా చాలా బాగుంటుంది. అలాగే కెరీర్ ప్రకారం చూసినప్పుడు దశమ స్థానంలో కేతు మాసం అంతా కూడా కేతు సంచారం చేస్తుంటాడు. అలాగే మనకి బుధ సూర్య గ్రహాలు 3వ స్థానంలో సంచారం. మాస ప్రారంభంలో కుజ శుక్రుడితో కూడా 2వ సంచారం. దీనివల్ల కొంచెం ఏంటంటే మీ తోటి ఉద్యోగుల యొక్క
సంబంధ బాంధవ్యాలు కొంచెం మెరుగుపరుచుకోవాలి. వారితో ఎక్కువగా మనం అనవసరం గొడవలు పోకుండా ఉంటే చాలా మటుకు మీకు వారు సహకరించే అవకాశం ఎక్కువగా ఉంది. విద్యార్థులకి మటుకు బృహస్పతి పంచమ భావంలో ఉండడం చాలా మటుకు విద్యా అవకాశాలు మెరుగుపడతాయని చెప్పవచ్చు. కొత్త కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కూడా వీరికి ఈ మాసంలో కనిపిస్తోంది. మాస ప్రారంభంలో మటుకు కుజుడు ద్వితీయ స్థానంలో సంచారం వలన కొంచెం పనిలో ఎక్కువ పని ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కానీ, కుటుంబం తక్కువ సమయం గడపడం కానీ, కొంచెం ఉదాసీనతగా ఉండడం ఇలాంటివన్నీ దానివల్ల కుటుంబంలో కొంచెం నిర్లక్ష్య ధోరణి కూడా ప్రవర్తించే అవకాశం ఎక్కువగా ఉంది. ప్రేమికులకి ఈ మాసంలో చాలా బాగుంది. ఎందుకంటే పంచమంలో గురువు చాలా మటుకు మంచి అవకాశాలను కలిగిస్తున్నాడు. ప్రేమ వ్యవహారాల్లో విజయ అవకాశాలు కూడా చక్కగా బాగున్నాయని చెప్పవచ్చు. ఆరోగ్య ప్రకారంగా చూస్తే కనుక ఈ మాసం చాలా మటుకు ఆరోగ్యపరంగా చాలా బాగుందని చెప్పవచ్చు. అంటే శారీరకంగా కూడా గతం కంటే కూడా మెరుగుపడుతుంది. ఇటువంటి సవాళ్ళు ఉన్నా కూడా గట్టిగా ఎదుర్కొనే శక్తి కూడా మీకు మానసికంగా దృఢంగా ఉంటారు, చక్కగా ఎదుర్కోగలుగుతారని కూడా చెప్పవచ్చు. మొత్తం ఈ ధనుసు రాశి వారు చూసినప్పుడు ఈ మాసంలో ఏంటంటే గ్రహస్థితి చాలా మటుకు అనుకూలంగా ఉంది. 5 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. గ్రహానుకూలత బాగున్నప్పుడు మనకి చాలా మటుకు మంచి ఫలితాలే కలుగుతాయి. అంటే మనం ఏంటంటే చేయవలసిన ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. కాబట్టి చేసే పని మీద కొంచెం శ్రద్ధ ఏకాగ్రత పెంచితే కనుక విజయ అవకాశాలు మెరుగుపడతాయి. ఈ మాసం అంతా కూడా ధనుసు రాశి వారికి ఆదాయం స్థిరంగా ఉంటుంది. ఆదాయ వృద్ధి లాభదాయకంగా కూడా కనిపిస్తుంది. కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు చక్కగా ఈ మాసంలో పొందుతారు. అలాగే కళాకారులకు కూడా మంచి అవకాశాలు కలిసి వస్తాయని చెప్పవచ్చు. ఈ మాసంలో మీరు కావాల్సిన అనుకున్నవన్నీ వస్తువులు కొనుగోలు చేయడం కూడా కనిపిస్తుంది. ప్రారంభించిన పనులు ఇంతకుముందు గతంలో ఆగిపోయి ఏమైనా పనులు ఉంటే అలాంటి ప్రారంభించిన పనులు ఈ మాసంలో చక్కగా పూర్తి చేస్తారు. వాటన్నిటి కూడా విద్యార్థులకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. మంచి మార్కులతో విజయం పొందుతారనే చెప్పవచ్చు. అలాగే మంచి మంచి కళాశాలలో మీకు సీట్లు లభించే అవకాశం కూడా ఈ మాసంలో కనిపిస్తుంది. వివాహాది శుభకార్యాలకి ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది. అంటే ఎవరైనా వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళు ఉంటే ఈ మాసంలో ప్రయత్నిస్తే కనుక వారికి కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. అలాగే ధనాదాయం బాగుండటం ఒకటి, కొత్త వ్యాపారాల మీద కొత్త పెట్టుబడులు పెట్టాలని, వ్యాపార విస్తరణ చేయాలి, ఇలాంటి విషయాల మీద ఎక్కువగా మీరు మనసు మీద నిలుపుతారు. దానికోసం ఎక్కువ ప్రయత్నాలు కూడా చేస్తారు. దాని కోసం మీకు బంధుమిత్రులకు సహాయ సహకారాలు ఈ మాసంలో లభిస్తాయని చెప్పవచ్చు. అలాగే అన్నదమ్ముల మధ్య సఖ్యత పెరుగుతుంది. చక్కగా వారు కూడా సహకరిస్తారు. మాసం మొదటి 2 వారాలు కూడా చక్కగా ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి చక్కగా కలిసి వస్తుందని చెప్పవచ్చు. కొత్త ఉద్యోగాల్లో చేరడం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ మాసంలో కనిపిస్తున్నాయి. మీద ధనుసు రాశి వారికి ఈ మాసం అంతా నక్కని తొక్కువచ్చినట్టుగా ఉంది. 5 గ్రహాలు అనుకూలిస్తున్నాయి. గ్రహాలు అనుకూలించేటప్పుడు మనం చాలా మటుకు మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా మనం ఏకాగ్రతతో ఒక శ్రద్ధగా పెట్టి పనులు పూర్తి చేస్తే కనుక అన్ని పనులు పూర్తి చేసే అద్భుత అవకాశాలు మీకు ధనుసు రాశి వారికి ఈ మాసంలో దొరుకుతున్నాయి. మరింత అనుకూలమైన ఫలితాలు కావాలంటే కనుక మీరు ప్రతిరోజు కూడా చక్కగా సూర్యారాధన చేసుకోవటం, శివాలయంలో శివుని యొక్క అభిషేకం చేసుకోవడం, మహాశివరాత్రి రోజు ఉపవాసం ఉండి చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకొని ఉత్తమమైన ఫలితాలు పొందగలుగుతారు. మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకుందాం. అలాగే రాబోయే వీడియోలో మనం క్రోధీనామ సంవత్సరం ఫలితాలు కూడా తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. శుభం భూయాత్.